రాజధానిగా నిర్మించాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అటు ఢిల్లీలో చూస్తే విపరీతమైనటువంటి కాలుష్యము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాలను సందర్శించి అధ్యయనం చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దాదాపు మొదటి విడతలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రపంచంలో చరిత్ర. మరి ఇటువంటి చరిత్రను కంటిన్యూ చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇంకా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరణ చేయాలని. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే క్లారిటీ ఫస్ట్. అసలు రైతులే సమీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించారా, లేదా ప్రభుత్వమే ల్యాండ్ సేకరిస్తుందా అనేది చర్చ జరగాల్సినటువంటి అంశం. సో చాలామంది రైతులే సమీకరణ కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి తీసుకొని మాకు డెవలప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. సో ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి ధోలేరా సిటీ రాజధాని కాదు, కేవలం ధోలేరా సిటీ. మరి ఈ ధోలేరా సిటీని 1,00,000 ఎకరాల్లో నిర్మించాలి అని చెప్పేసి స్మార్ట్ సిటీ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారన్నమాట అందరికీ తెలుసు. మరి పక్కనున్నటువంటి హైదరాబాద్ అది ఇది వద్దండి. తెలంగాణ రాష్ట్రం అవిభక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని. 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో హైదరాబాద్ ఈరోజు తీసుకున్నట్లయితే ఎంత వైశాల్యం. మరి హైదరాబాదులో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతము 650 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు. మరి దాన్ని అంటే 7 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఏది? హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది 7 జిల్లాల్లో విస్తరించి అంటే కవర్ చేసింది మొత్తం. సో మరి ఆ ప్రకారంగా తీసుకున్నా కూడా హెచ్ఎండిఏ కంటే సిఆర్డిఏ అనేది బలమైనటువంటి పెద్దది, ఇంకా వైశాల్యంలో పెద్దది. సిఆర్డిఏ వచ్చేసింది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, 6 జిల్లాల్లో కవర్ చేసింది. వైశాల్యము హెచ్ఎండిఏ కంటే వైశాల్యం ఎక్కువ. మరి ఈరోజు హైదరాబాద్లో ప్రాంతంలో మనం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అన్నాం. సైబరాబాద్ అంటే తెలుసు, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఒక జోన్, అది డెవలప్ చేయడినటువంటి ఒక సిటీ. మరి ఈ వైశాల్యం అంతా చూసుకున్నట్లయితే 2,63,658 ఎకరాలు ఉందండి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతమే నేను చెప్తా ఉండేది రాజధాని. మరి హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్లు, ఎకరాల్లో చూసుకుంటే 1,60,618 ఎకరాలు. మరి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే 217 స్క్వేర్ కిలోమీటర్లు, ఎకరాల్లో చూసుకున్నట్లయితే 53,619 ఎకరాలు. మరి సైబరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అంటే క్రియేట్ చేసినటువంటి ఒక నగరం, ఒక సిటీ అనుకోవచ్చు, ఒక ప్రాంతం అనుకోవచ్చు. మరి 49,421 ఎకరాలు. మరి టోటల్గా కలిపితే 2,63,658 ఎకరాలు ఉందండి, పక్క రాష్ట్రమే. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఎందుకు 33,000 ఎకరాల్లోనే ఉండాలి? ఈరోజు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పక్క రాష్ట్రాలు ఎక్కువ తక్కువ అనేది కాదు. ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో 1,50,00,000 మంది జనాభా ఉంటున్నారనేది ఒక అంతర్గత సమాచారం. మరి రేపు రాబోయే రోజుల్లో 50 సంవత్సరాలకు అనుగుణంగా 2047 విజన్కి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఏదైతే 6 జిల్లాల్లో సిఆర్డిఏ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసి కవర్ చేస్తూ ఉందో, మరి దాని ప్రకారం చూసుకుంటే కంపల్సరీగా మనము 50 నుంచి 70 లక్షల మందికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఉంది ఈరోజు. సరే, ఓకే. దానికి మీ విజన్ 2047కి అనుగుణంగా 1,00,000 ఎకరాల్లో అంతకు మించి ఎకరాల్లో విస్తరించాలి రాజధాని, దాని మెగా సిటీ ఏవైతే తీసుకొస్తున్నారు ఇవన్నీ అనుకుంటున్నారు, అంతేనా? కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులే 800 ఎకరాలు సరిపోతుంది రాజధానికి అని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ రియలైజ్ అవుతారు కదా, ఆ రోజు అవగాహన ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొత్తులో ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఒప్పుకున్నట్టేగా, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తుందంటే ఒప్పుకున్నట్టే కదా. ఇంకా మాట్లాడలేదు కదా, అంటే ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టేనా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం అనేది డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లు ముందుకెళ్తాదని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రైట్. కోటిరెడ్డి గారు, గతంలో తీసుకున్న 34,000 ఎకరాలు ఇప్పటికే అంటే డెవలప్ చేసి ఇస్తామని, పూలింగ్ చేసి ఇస్తామన్నారు కాబట్టి రిటర్న్ ఇవ్వలేదు అని కొంతమంది మాట్లాడుతుంటే, అవే మీరు ఇంకా అభివృద్ధి చేయలేదు, మళ్ళీ మీకు కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు, ఏం చేసుకుంటారు, అసలు మీకు ప్లానింగ్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్న ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు.
తర్వాత ఏపీకి సంబంధించినంత వరకు ఆ రోజున మనకు ఎక్కడ రాజధాని నిర్మించాలి ఏంటి శ్రీకృష్ణ కమిటీ కొన్ని చోట్ల సూచించింది. తర్వాత అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారో కూడా అందరికీ తెలుసు. ఇందులో ఏం దాపరికాలు. అయితే రాజధాని నిర్మించేటువంటి బాధ్యత ఆ రోజు ఆయన అధికారంలోకి రావడానికి మేజర్గా ఉపయోగపడింది కూడా ఆయన అనుభవమే. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రీత్యా మనం అది భూమిని కొనుగోలు చేసి నిర్మాణానికి సాధ్యం కాదు కాబట్టి రైతులను ఒప్పించి పూలింగ్ చేశారు. నిజంగానే గ్రేట్ అచీవ్మెంట్. అది 32,000 ఎకరాల చిల్లర ఉంది ఆ రోజున వసూలు చేసింది. అది కాకుండానే ప్రభుత్వ భూములతో కలిపితే 52,000 ఎకరాలు ఈ రోజున ప్రభుత్వం చేతిలో ఉంది. ఆయన దానికి సంబంధించినటువంటి ఒక విజన్ని అప్పుడే డిజైన్ చేశారు. దీన్ని సింగపూర్ని చేస్తామన్నారు, మలేషియా చేస్తామన్నారు, రకరకాల కారణాలు. అధికారం కోల్పోయే రోజు వరకు కూడా దానిలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. దానిలో ప్రత్యేకంగా ఇది నిర్మాణాలు కొన్ని చేపట్టి ఉండొచ్చు కానీ ఏవి ఫినిషింగ్ దాకా కూడా తాత్కాలికమైనటువంటి ఇప్పుడు అసెంబ్లీ కట్టినా ఇంకొకటి కట్టినా అక్కడ మొత్తం సెక్రటేరియట్ కట్టినా అన్ని టెంపరీ అని పెట్టేసి అది అంటే తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక అవకాశం కల్పించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున ఎక్కువ భూమి కావాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. సో అందరూ అంగీకరించారు. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆ ఫేజ్ 1లో చేపట్టేటువంటిది దురదృష్టవశాత్తు ఆయన అధికారం కోల్పోవడం, 5 ఏళ్ల పాటు ఇంకొక గవర్నమెంట్ రావడం, వీళ్ళ ప్రయారిటీస్ అన్ని మారిపోవడం ఇవన్నీ సెకండరీ. కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మరి చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? అప్పుడు ఎవరినైతే రైతులు నిన్ను నమ్మి భూమి అప్పచెప్పారు వాళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లన్నీ పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అన్ని కూడా చేయాలి. చేసిన తర్వాతే కదా ఆ డెవలప్మెంట్. ఇప్పటికక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది ఏం జరిగింది? చాలామందికి ఈ రోజు కూడా అలాట్ చేసినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు రైతులు. ఆ కౌలుకు సంబంధించింది కూడా ప్రతిసారి ఏదో చిన్న గొడవ జరిగితే వస్తూ ఉంటుంది తప్పితే మిగతాయి లేవు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్లు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అభివృద్ధి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది. దీన్ని మనం కంపేర్ చేసుకొని దానితో కంపేర్ చేసుకోవడానికి ఎప్పటికీ సాధ్యం కాదు. రెండవది, హైదరాబాదు అంతగా విస్తరించింది ఓకే, అన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా అంటే మొత్తాన్ని కూడా ఇక్కడ సింగిల్ పాయింట్ చేసేసి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఇంకొక 45,000 ఎకరాలు మళ్ళీ పూల్ చేస్తారు. అంటే ఇప్పుడు దగ్గరగా 1,00,000 ఎకరాలు పూర్తి చేసేస్తున్నారు. ఈ 1,00,000 ఎకరాలతో ఏం చేస్తున్నారు? మళ్ళీ డీసెంట్రలైజ్ చేస్తామన్నది కాస్త సెంట్రలైజ్ చేస్తున్నారా? భవిష్యత్తులో మళ్ళీ ఏ తలనొప్పులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అభివృద్ధి అవసరం కాదని చెప్పడం లేదు. రాజధాని కోసం ముందు ఏవైతే మీరు మొదట్లో అనుకున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఈ ప్రణాళికలు కనుక పూర్తి చేసేసి అవి చేసి ఉంటే ఆ తర్వాత ఒక చోట అంటే మీకు ఇచ్చినటువంటి భూమి ఇచ్చినటువంటి రైతు తనకు డెవలప్డ్ ప్లాట్ ఒకటి వస్తే తనను చూసి మరో 10 మంది ఆటోమేటిక్ ఇస్తారు. ఇవ్వకపోవడానికి ఎప్పటికీ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే తాను ఇచ్చిన దానికి తగినటువంటి వాల్యూ, దానికి రెట్టింపు వాల్యూ ఉన్నటువంటి ప్లాట్ ఎలాగో ప్రభుత్వం ఇస్తుంది, దానికి తగిన డెవలప్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారనేటువంటి నమ్మకం వస్తుంది. అది లేకుండానే ఇప్పుడు అంటే మొదటి ఏదైతే చేశారో అది పూర్తి చేయకుండా ఫస్ట్ ఫేజ్ అలాగే మిగిలిపోగానే సెకండ్ ఫేజ్కి వచ్చేసారు. దీని మీద జరిగేటువంటి ప్రధానంగా నిన్న నారాయణ గారిని కూడా చాలామంది అక్కడ తిరిగినప్పుడే చాలామంది వ్యతిరేకించారు. చేసిన వాటికే ఇంతవరకు మాకు దిక్కు లేదు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్